దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క నూతనమైనటువంటి పునరుద్ధాన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి పెట్ట మీ కుటుంబాలకు శుభం కలుగునుగాక. మీ అందరికీ వందనాలమ్మా. మనము చాలా జాగ్రత్తగా నేను త్వరగా ఒక అర్ధ గంటలో ముగించేస్తాను. ఎక్కువసేపు నేను సమయం తీసుకోను, ఎందుకంటే నాకు ఒక కామన్ సెన్స్ ఉంది, నాకు ఒక ఆలోచన, నాకు ఒక సామాజిక స్పృహ. ఏ సమయంలో ఏ సమయాన్ని ఎంతసేపు వాడాలి, ఏ సమయాన్ని ఎంతసేపు వినియోగించాలి అనేటువంటి అవగాహన మాత్రం దేవుడు నాకు ఇచ్చాడు. నేను దేవుడు ఇచ్చినటువంటి పూర్వము యేసు ప్రభువుని ఎరగక ముందు నాకు హాఫ్ నాలెడ్జ్ ఉండేది. హాఫ్ నాలెడ్జ్ అంటే తెలుసు కదా, అటు ఇటుగా అనేటువంటి విడివిడి జ్ఞానం. కానీ దేవుని ఎరిగిన తర్వాత కాస్త సామాజిక స్పృహ, ఏ సమయంలో దేనిని ఎంతవరకు మనము వినియోగించాలి, ఏ సమయాన్ని దేనికి ఉపయోగించాలి, దేవుని సమయాన్ని దేవునికి, కుటుంబ సమయాన్ని కుటుంబానికి, వ్యాపార సమయాన్ని వ్యాపారానికి, ఉద్యోగ సమయాన్ని ఉద్యోగానికి, మన చేసే పనులకు ఆ సమయాన్ని దానికి పాటించేటువంటి ఒక క్రమశిక్షణ నేను నేర్చుకున్నా యేసు ప్రభు దగ్గరికి వచ్చి. హల్లెలూయా. అది సౌండ్ పెంచింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, మనము చాలా జాగ్రత్తగా ఈరోజు దేవుని సముఖంలో ఉన్నాము కనుక దేవుని మాటలో కొద్ది నిమిషాలు మనము ధ్యానించుకుందాము. ఈ చదువుకున్నటువంటి కీర్తన భాగము భక్తుడైనటువంటి దావీదు ప్రధాన గాయకులకు వ్రాయబడినటువంటి కీర్తన. ఈయన ఈ కీర్తన రాస్తూ ఏమని సంబోధిస్తూ ఉన్నాడు, ఏమని ప్రభువును కొనియాడుతూ ఉన్నాడు, ఏంటి అసలు ఈ కీర్తన అని మనం చూసినట్టయితే ఈ ప్రారంభ వాక్యాన్ని చదువుదాం. యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడూను సిగ్గుపడనీకు. దేవుని స్తోత్రించుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు యొక్క జీవితాన్ని ఇక్కడ క్షుణ్ణంగా మనం పరిశీలన చేస్తూ పిల్లరా, ఒక అద్భుతమైనటువంటి దేవుని పట్ల నిర్దిష్టమైనటువంటి ఆలోచన కలిగి, దేవుని పట్ల ప్రగాఢమైనటువంటి విశ్వాసంతోనూ దేవుని పట్ల నమ్మకం కలిగి దేవునికి మహిమకరమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వ్యక్తిగా కనబడతాడు మనకు దావీదు మహాశయుడు. ఈ 31వ కీర్తనలో ప్రారంభంలో ఏమంటున్నాడంటే, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీకు. అంటే ఆ క్రిటికల్ పొజిషన్ అన్నమాట. చాలా క్లిష్టమైనటువంటిది, కష్టతరమైనటువంటి పరిస్థితిలో దావీదు ఏం చేశాడంటే దేవుని సమ్ముఖంలో దేవుని శరణు జొచ్చి ఉన్నాడు. అంటే బాల్యం నుండే దేవుని పట్ల భయము, భక్తి, విశ్వాసం కలిగినటువంటి వాడు. బాల్యం నుండి, చిన్ననాటి నుండే దేవుని పట్ల ప్రగాఢమైనటువంటి విశ్వాసము, నమ్మకం కలిగినటువంటి వాడు. మరి అలా లేకపోయినట్లయితే మరి బాలుడిగా ఉన్నటువంటి సమయంలో, గొర్రెలు కాస్తున్నటువంటి సమయంలో ఒక సింహం ఒక గొర్రెను పట్టుకుంటే సింహం నోరు చీల్చేసి గొర్రె పిల్లలను విడుదల చేసి వచ్చినటువంటి శక్తివంతుడు. ఇంకోసారి ఒక తోడేలు వచ్చింది. ఆ తోడేలు గొర్రెను పట్టుకునేటప్పుడు తోడేలు కూడా చీల్చేసి ఆ తోడేలు నోట్లోంచి గొర్రె పిల్లను కాపాడినటువంటి శక్తిశాలి. ఈ దావీదు ఎట్లాగా సింహము తోడేలు నోట్లోంచి గొర్రె పిల్లను కాపాడాడో, యేసు ప్రభువు మనల్ని కూడా మరణం అనేటువంటి పాప బంధకాల నుండి దేవుడు మనకు విడుదల కలుగు చేశాడు. అపవాది అనేటువంటి గర్జించు సింహాన్ని, క్రూరమైనటువంటి తోడేలు, భయంకర. అందుకని యేసు ప్రభువు శిష్యులతో అంటాడు, మిమ్మల్ని తోడేళ్ళ మధ్యకి పంపిస్తున్నాను అంటాడు ఒక సందర్భం. ఇంకో సందర్భం అంటాడు, అపవాది గర్జించు సింహం వాళ్ళు ఎవరిని మింగుదామని చూస్తున్నాడు. అంటే తోడేలు, సింహము లాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు తన యొక్క కృపను బట్టి దావీదు దేవుని శరణు జొచ్చి ఉన్నాను అంటున్నాడు. అంటే మనము కూడా మన జీవితాలు కూడా ప్రియులరా కొన్ని విశ్వాసభరితమైనటువంటి మాటలు మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో చాలా వాల్యుబుల్ పాయింట్స్, చాలా విలువైనటువంటి విషయాలు మనకు
ఎదురవుతూ ఉంటాయి. జాన్ బనీన్ అనేటువంటి మహాశయుడు బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు చదువుకొని తను ఏం చేశాడంటే తన హృదయంలో బైబిల్ గ్రంథాన్ని ప్రింట్ చేసుకున్నాడు. తన హృదయంలో బైబిల్ గ్రంథాన్ని ప్రింట్ చేసుకున్నాడు. నువ్వు బైబిల్ గ్రంథాన్ని ప్రకటించకుండా, యేసు ప్రభువుని ఆరాధించకుండా ఉండాలనేటువంటి పరిస్థితులు ఏం చేశాడంటే జాన్ బనీన్ గారిని తీసుకెళ్ళి జైల్లో పడేశారు. మైక్ బాగోలేదు. అప్పుడు ఈయన తన హృదయంలో ఉన్నటువంటి బైబిల్ని బట్టి తనేమంటున్నాడంటే ప్రతి విషయం కూడా ఒక కళ రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకొని, ప్రభా నాకు మంచి దర్శనం, మంచి కళ, ఆ కళలో నా జీవిత గమ్యం ఏమైనదో, నేను ఏం చేయబోతున్నాను అని ప్రార్థన చేసేటప్పుడు ప్రతి విషయాన్ని కూడా రాత్రి వచ్చినటువంటి కళను ఆ ఉదయకాల సమయంలో తను డైరీ రాసుకునేవాడు. బైబిల్లో ఉన్నటువంటి పాయింట్ రెఫరెన్స్తో ఈ సందర్భం ఇట్లాగని చెప్పి రాసుకునేవాడు. కాబట్టి ఆ మహాశయుడు రాసినటువంటి యాత్రికుని ప్రయాణము అనేటువంటిది, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆ యాత్రికుని ప్రయాణము అనేటువంటి ఆ పుస్తకము బైబిల్ తర్వాత 2వ పుస్తకంగా ప్రపంచవ్యాప్తంగా అది విరాజిల్లుతుంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని ప్రజలముగా మనం ఉంటున్నప్పుడు మన ఎన్నో విషయాలను మనం చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా గమనించాలి. దావీదు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ శరణు వచ్చి ఉన్నాను, నన్ను ఎప్పుడు కూడా సిగ్గుపడలేదు ప్రభువా అని అన్నాడు. అంటే సిగ్గుపడటం అంటే ఏంటి? అవమానము. సిగ్గు అనేటువంటి పదానికి అర్థం ఏంటయ్యా అంటే అవమానం. ప్రభు నన్ను అవమానపరచదు, సిగ్గుపరచొద్దున్నాను. ఎందుకంటే నాకు ఉన్నటువంటి పరిస్థితులు, కొన్ని పరిస్థితులు మన జీవితంలో ప్రియులారా మనకు అనుకూలంగా ఉండవచ్చు, కొన్ని ప్రతికూలంగా ఉండవచ్చు. కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు మనకు ఉండవచ్చు, కొన్ని వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు కూడా మనకు ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా యేసు ప్రభుని కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా సిగ్గుపడటానికి యేసు ప్రభు అంగీకరించట్లేదు, దానికి ఎప్పుడు కూడా ఒప్పుకోవట్లేదు. నువ్వు సిగ్గుపడాలి, నువ్వు అవమానపడాలి, నువ్వు కించపరచబడాలి అనేటువంటి దానికి ఎప్పుడు కూడా యేసు ప్రభు వారు కరెక్టే, నువ్వు అవమానపరచబడాలి అనేటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా అంగీకరించారు. కారణం కొన్ని విషయాలు నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా కొన్ని మాటలు మనము గమనిద్దాం. కొంతమంది భక్తుల యొక్క జీవితాలు ఈ సిగ్గును గురించి చాలా అమూల్యమైనటువంటి విషయాలు మాట్లాడారు. సిగ్గు అనేటువంటి మాట చాలా, సిగ్గు తెచ్చినటువంటి భార్య ఎముకలకు ఎటువంటిది అంటే 12వ అధ్యాయం 4వ వచనం సామెతల గ్రంథంలో మనం చదువుతాం. ఏమని చదువుతున్నామట? చదవండి. యోగ్యురాలైనటువంటి భార్య పేరుమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది తన ఎముకలకు కుళ్ళు అనేది. అంటే భార్య అని చెప్పి ఇక్కడ సంబోధించబడింది. భార్య అనేటువంటి దగ్గర సంఘము అనేటువంటిది మనం పూర్తి చేసుకుందాం. అంటే యేసు ప్రభు వారు రానై ఉన్నటువంటి వరుడు కనుక ఆ వరుడికి సిద్ధపడబడినటువంటి ఈ సంఘము, ఈ సంఘం ఎట్లా ఉండాలంట? యోగ్యంగా ఉండాలి. అయోగ్యమైనటువంటిదిగా ఉండటానికి ఇష్టం లేదు. యోగ్యురాలైనటువంటి భార్య తన పెనిమిటికి కిరీటం. అంటే సంఘం అనేటువంటి పరిస్థితి ఎట్లా ఉండాలంట? యోగ్యత అనేటిది ఉండాలి, అర్హత. యోగ్యత అంటే అర్హత. కొంతమంది అంటారు, చూసావా అసలు నాకు భార్యగా తగిందానివి కాదా అని అంటారు. కొంతమంది స్త్రీలు అయితే అసలు నాకు భర్తగా ఉండదగిన వాడికి కదా, నా క్యారెక్టర్ ఎక్కడ, నీ కేటగిరీ ఎక్కడ, నేనెక్కడ, నువ్వెక్కడ, నక్కకు నాకు లోపం ఉన్నంత తేడా ఉందని ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఫ్యామిలీ బర్డన్స్ అనమాట, కుటుంబ సమస్యల ద్వారా ఒకరి మీద ఒకరు డామినేట్ చేసుకుంటూ ఉంటారు. భార్య మీద భర్త, భర్త మీద భార్య హెచ్చు తగ్గులు మాట్లాడుకుంటుంటారు. అది చాలా పొరపాటు. అట్లా మనం మాట్లాడటానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. యోగ్యురాలు అని అన్నాడు. యోగ్యత కలిగినటువంటిదిగా ఉండాలి. ఒక ఇంటికి నువ్వు భార్యగా, ఒక వ్యక్తికి నువ్వు భార్యగా వెళ్ళావంటే ఆ కుటుంబంలో నువ్వు ఎవరంట? యజమానురాలివి. ఆ కుటుంబానికి నువ్వు ఒక రాణిగా వెళ్ళావు. కాబట్టి ఆ కుటుంబం యొక్క ఆరము భారము మంచి చెడు అంతా కూడా ఆ ఇంటికి కోడలుగా వచ్చినటువంటి వ్యక్తి భరించాలి, ఆ స్త్రీ భరించాలి. అట్లాంటిది కాకోకుండా అవమానం తెచ్చేది, ఒకవేళ సమ్టైమ్ ఏదైనా సరే చిన్న పొరపాటు ఏదైనా జరిగిందనుకోండి,
తన పెనిమిటికి ఎట్లాంటిదంట, సిగ్గు తెచ్చినది ఎముకలకు సిగ్గు తెచ్చే విధంగా ఉండకూడదు. ఆ కుటుంబం పేరు ప్రతిష్టలు నిలబెట్టాలి. ఆ కుటుంబం యొక్క భారము బాధ్యత తన భుజాల మీద వేసుకొని, ఈ కుటుంబము నాది, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు నా వాళ్ళు అనేటువంటి ఎప్పుడైతే మనం ఆ కుటుంబ వ్యవస్థల గురించి ఇక్కడ మాట్లాడుతున్నామో, బట్ సంఘంలో అనేటువంటిది ఏంటంటే, సంఘము అనేటువంటిది సమిష్టిగా ఉండేటువంటిది. ఈ సమిష్టిగా ఉన్నటువంటి ఈ సంఘము దేవునికి మహిమకరంగా ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒకరినొకరు సహకరించుకుంటూ, ఆదరించుకుంటూ, ఓదార్చుకుంటూ, అందరి పట్ల ప్రేమాభిమానాలు కలిగినటువంటి వారిగా ఉండాలి. అటువంటి వారిని ఏమంటారంటే యోగ్యులు లేదా యోగ్యురాలు, యోగ్యమైనటువంటి సంఘం. అలా కాకోకుండా ఇది నా వాళ్ళ కొరకే, నా కొరకే, నాకే పరిమితం అని ఎప్పుడైతే బౌండరీలు గిరిగిసుకొని కూర్చుంటామో, మనం ఏంటంటే ఇక బయట ప్రపంచం మనకు తెలియదు, బావిలో కప్పలాగే బ్రతుకుతూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. బావిలో కప్ప మీకు తెలుసుగా. బావిలో కప్ప ఏం చేస్తుందండి? బావి చుట్టూ తిరుగుతుండదు. ఈ గట్టు దగ్గరికి వెళ్ళింది ఆస్ట్రేలియా, ఈ గట్టు దగ్గరికి వెళ్ళింది ఆఫ్రికా ఖండం, ఈ గట్టు దగ్గరికి వెళ్ళి అమెరికా ఖండం, ఈ గట్టు దగ్గరికి వెళ్ళింది ఇండియా, ఈ గట్టు అంటే అది గట్టుల దగ్గరికి వెళ్ళింది. అదేదో పెద్దగా ఊహించుకుంటుంది. ఆ బావిలో కప్ప అంటే, ఆ బావిలో కప్ప ఏంటంటే ఇంత చుట్టూ తిరుగుతాను, నేను ప్రపంచం అంతా తిరుగుతున్నాను అనుకుంటుంటుంది. మనం కూడా ఒక్కసారి బ్రిల్లరా మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనం ఏదో గొప్పవాళ్ళమైనట్టుగా మనం మాట్లాడుకుంటున్నాం. బట్ ఇది ఇక్కడ దీనికి ఆస్కారం లేదు. దేవుని శరణు చొచ్చిన్నాడు కనుక దావీదు ఏమంటున్నాడంటే, నన్ను సిగ్గుపడలేదు ప్రభువా అని అన్నాడు. అంటే సంఘం అనేటువంటిది యజమానికి ఎట్లా ఉండాలి? యోగ్యమైనదై ఉండాలి. నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా ఎవరైనా సరే సంఘానికి అవమానకరంగా ఉండకూడదు. లేకపోతే సంఘానికి అవమానం కంటే దేవునికి ఆయాసకరంగా ఉన్నట్టు లెక్క. చూడండి, కొన్ని సందర్భాల్లో నేను మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా చూడండి. దేవుని వాక్యవాకులు అనేకమైనటువంటి విషయాలు మనం చూసినప్పుడు 22వ అధ్యాయము కీర్తన భాగంలో 5వ వచనాన్ని మనం చదివినప్పుడు, కీర్తన భాగం 22వ అధ్యాయము, వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారు నీ యందు నమ్మిక ఉంచారు ప్రభువా. నీ మీద కష్టకాలంలో నీ మీద నమ్మకం ఉంచారు. కష్టకాలంలో దేవుని మీద ఆనుకున్నారు. ఇబ్బందుల కాలంలో దేవుని మీద ఆనుకున్నారు. కాబట్టి నీ యందు నమ్మిక ఇచ్చి సిగ్గుపడకపోయిరి అని అన్నాడు. అంటే యేసు ప్రభు వారి మీద నమ్ముకొని, యేసు ప్రభు వారి మీద ఆనుకున్నటువంటి వ్యక్తులు, కుటుంబాలు, సంఘాలు సిగ్గుపడండి. వాళ్ళు సిగ్గుపడటానికి వీల్లేదు. ఎందుకు? ఎవరి మీద నమ్మకం ఉంచారంటే వీళ్ళు దేవుని మీద నమ్మిక ఉంచారు. ఇది దావీదు కీర్తనే. తన యొక్క పితరుల గురించి, వారి యొక్క పితరులు ఎవరి మీద ఆనుకొని ఉన్నారు, వారి పితరులు ఎవరి పట్ల నమ్మకంగా ఉన్నారు, వారి పితరులు ఎవరి పట్ల విశ్వాసంగా ఉన్నారు, వారు ఉన్నటువంటి విశ్వాసము ద్వారా ఏం జరిగింది వాళ్ళకంటే, వాళ్ళు మీ మీద నమ్మకం ఉంచబట్టి కదా ప్రభు వాళ్ళు సిగ్గుపడలేదు. అట్లాగే నేను కూడా నీ శరణు చొచ్చి ఉన్నాను కాబట్టి నీవు నన్ను సిగ్గుపడనీయకము అని అన్నాడు. మా పితరులు ప్రభు నమ్ముకున్నారు, నేను కూడా నిన్నే నమ్ముకున్నాను, వాళ్ళు సిగ్గుపడలేదు. నేను నిన్ను నమ్ముకున్నాను కాబట్టి నేను కూడా సిగ్గుపడవలసినటువంటి అవసరము లేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము యేసు ప్రభువును నమ్మినందుకు సిగ్గుపడవలసినటువంటి అవసరం, అగత్యం మనకు లేదు. యేసు ప్రభువును నమ్ముకున్నందుకు బైబిల్ చేత పట్టుకొని, లేకపోతే యేసు ప్రభు పట్ల మనము ఏదో నమ్ముకున్నా ఎవరైనా ఏదైనా అనుకుంటారు ఏంటంటే, గుడి కన్ను మూసినా ఒకటే, తెలిసినా ఒకటే. వాళ్ళు ఏమైనా అనుకోనియండి, అనుకుంటుంటారు. అనుకునే వాళ్ళు మంచోళ్ళని అనుకుంటారు, చెడ్డోళ్ళని అనుకుంటారు, ఎవరినైనా అనుకుంటారు. ఇప్పుడు సమరస్త్రీ ఉంది, యేసు ప్రభువుని గురించి చెప్పింది, నేను చేసినవని నాతో చెప్పిన వాడిని నేను చూశాను, కావాలంటే మీరు వచ్చి చూడండి అని అన్నారు. అయితే వీళ్ళేమంటున్నారు ఇక్కడ, నీ మాటను బట్టి కాదు కానీ మేమే స్వయంగా వచ్చి కనుగొన్నామన్నా. అది చెప్పింది ఈమె. అసలు చెప్పింది మీకు ఊళ్ళో జనాన్ని సమరస్త్రీ ఈమె చెప్పింది. చెప్పి కూడా తర్వాత ఇక్కడ యేసు
ప్రభుని ఎరిగిన తర్వాత ఆమె ఏం చేశారు? పక్కకు నెట్టేశారు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి కదా మేము వచ్చి చూసాం. ఎస్, కరెక్టే. దేవుని పట్ల నువ్వు అనేకమైనటువంటి వాడిని దేవుని దగ్గర నడిపించవచ్చు, నిన్ను పక్కన నెట్టేసవచ్చు, కానీ నీ దేవుడు నిన్ను ఎప్పుడు పక్కన నెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు, నువ్వు నమ్మినటువంటి దేవుడు ఎవరు పక్కకు నెట్టినా నిన్ను సిగ్గుపరచడండి. ఆయన నిన్ను సిగ్గుపరచడానికి ఇష్టపడినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఈ సమరీ స్త్రీకి వచ్చిన నష్టం లేదు. మనకు సామెత ఉంది, నల్ల కోసం పోయినాము నష్టం ఎంత, దొరికినాము లాభం ఎంత. యేసు ప్రభు దగ్గర నడిపించింది, దాని తర్వాత రిసీవ్ చేసుకోవాల్సింది నీవు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత తృణీకరించారు, కానీ ఆమెకు వచ్చిన నష్టమే లేదు. ఆ మనసు చాలా ప్రశాంతంగా ఉంది. అనేకమైనటువంటి వారిని ప్రభు దగ్గరికి నేను నడిపించాను కనుక నా జీవితం ధన్యమైపోయింది అనుకున్నది సిగ్గుపడలేదు ఆమె. హల్లెలూయా. చూడండి, ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఎజ్రా గ్రంథంలో 8వ అధ్యాయము, ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21-22 వచనాలు చదువుతాం. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21-22 వచనం. అమ్మా, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవానికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనకు వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసం ఉండదు అని ప్రకటించింది. ఇక్కడ ఒక్కొక్క పాయింట్ ఆగుదాం. ఇక్కడ ఎజ్రా కాలంలో జరిగినటువంటి సంఘటన ఏమిటయ్యానంటే చాలా జాగ్రత్తగా వినాలి. వీళ్ళు బబులోను అనబడినటువంటి సామ్రాజ్యంలో చెరలో ఉన్నారు. ఎవరు? నెహెమ్యా, ఎజ్రా, దానియేలు, హెజ్కేలు, ఇర్మియా. ఈ భక్తులందరూ కూడా బబులోను చెరలో ఉన్నారు. దానియేలు, షడ్రకు, మెషకు, అబ్దెనెగోలే కాదు, వారితో పాటు కొంతమంది ప్రవక్తలు కూడా ఈ బబులోను దేశంలో చెరలో ఉన్నారు. ఈ చెరలో ఉన్నటువంటి కాలంలో వీళ్ళకి ఏం జరిగింది అంటే, ఈ కొరేషు అనబడినటువంటి 6వ అధ్యాయంలో మనం చదివితే, కొరేషు అనబడినటువంటి ఒక వ్యక్తి ద్వారా 3వ వచనంలో, రాజైన కొరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు అతడు యెరూషలేములో ఉండి దేవుని మందిరం గురించి నిర్ణయించినది, బలులు అర్పగింతదైన స్థలమున మందిరము కట్టింపడవలనని, దాని పునాదులు గట్టిగా వేయబడవలనని, దానిని నిడివి 60 మూరలు వెడల్పున ఉండవలనని, 3 వరుసలు గొప్ప రాళ్ళ చేత కొంత మానుల చేత కట్టబడవలనని, దాని ప్రయాసము రాజు యొక్క ఖజానాలో ఇవ్వలేను. రాజుని అడిగాడు, అయ్యా మేము ఇట్లా వచ్చేసాము, బబులోను దేశం నుండి వచ్చాము, యెరూషలేముకి కొరేషు అనబడినటువంటి రాజు ద్వారా ఇశ్రాయేలీయులకు విడుదల వచ్చింది. ఎక్కడి నుంచి? బబులోను దేశం నుండి విడుదల వచ్చింది. ఆ కొరేషు ఏం చేశాడంటే, మీరు మీ దేశానికి వెళ్ళిపోయి మీ దేవుడిని మీరు ఆరాధించుకోండి అని అన్నాడు. కరెక్టేనయ్యా, మేము మమ్మల్ని చెరగానికి తీసుకొని వచ్చినప్పుడు మా దేశంలో ఉన్నటువంటి మా మందిరాన్ని పడగొట్టేశారు. ఆ పడగొట్టేసిన మందిరం మళ్ళీ మేము తిరిగి కట్టుకోవాలి, మాకు కావాల్సినటువంటి మెటీరియల్ ఇమ్మన్నారు. ఓకే, ఇస్తాము, మెటీరియల్ అని ఇస్తాము అని చెప్పి కొరేషు ఏం చేశాడంటే ఒప్పుకున్నాడు. వాళ్ళు తిరుగు ప్రయాణం కడుతున్నారు. ఎక్కడి నుంచి? బబులోను దేశం నుంచి యెరూషలేముకు ప్రయాణం కడుతున్నారు. ఈ ప్రయాణం కట్టే సమయానికి ముందు వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేశారు. ఎంత 70 సంవత్సరాలు మనం బబులోను దేశంలో చెరగా ఉన్నాము, ఈ చెరకాలను మనకు విడుదల వచ్చింది కాబట్టి మనం మందిరము కట్టుకొని దేవుని ఆరాధించడానికి సమయం మనకు వచ్చింది కనుక మనము దేవుని దగ్గర ఉపవాసం ఉందాం, ఉపవాసం ఉండి ప్రభు దగ్గర ప్రాధేయపడదాం. మనం ప్రాధేయపడితే దేవుడు మనకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తాడు అని చెప్పి ఎజ్రా ఉపవాస దినాన్ని ప్రకటన చేశాడు. అందులో ఇంకా కొంతమంది సలహాదారులు ఉన్నారు. కొంతమంది ప్రతి సంఘంలో ఉంటారండి. అది మంచిదో చెడుదో సలహా ఇచ్చేవాడు మటుకు, ఉచిత సలహాలు ఇచ్చేవాడు చాలామంది ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏం జరిగిందయ్యానంటే, ఉపవాసములోనే ప్రకటించి తిని మేలు కలిగి ఉండుటకై ఆయనను ఆశ్రయించే వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును, కానీ ఆయన హస్తము, ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించిన వారందరి మీదకి వచ్చినని మేము రాజుతో చెప్పి ఉంటివి అని అన్నాడు.
అంటే ముందుగానే రాజుతో ఒక మాట చెప్పాడు ఎజ్రా, ఏమయ్యా మీరు వెళ్తున్నారు, మరి మీకు ఏమన్నా సెక్యూరిటీ కావాలో, మీకు ఏమైనా కావాల్సి ఉంటే అడగండి అని అన్నాడు. అబ్బాయి మాకేం అవసరం లేదండి, మాకు మా దేవుడు మాకు తోడుగా ఉంటాడు, మాకేం పర్వాలేదు, మా కొండంత బలము మా దేవుడు మా యేసయ్య మా కొండ అండ. మనం అప్పుడప్పుడు భయపడినప్పుడు మనం ప్రార్థన చేస్తాం చూడు, యెహోవా నాకేం లేవు, నాకేం భయం భయపడతానే భయంలోనే ప్రార్థన చేస్తూ ఉంటాం. హల్లెలూయా. ఎజ్రా కూడా ఏం చేస్తాడంటే ఈ కొరేషు రాజు దగ్గర చెప్పాడు, మాకేం పర్వాలేదయ్యా, మా దేవుడు మాకు ఉన్నాడు, మాకేమి ఎవరు సహాయం మాకు అవసరం లేదు అని అన్నాడు. అందులో ఎందుకైనా మంచిదయ్యా, మనం పిల్లజాల గలవడము మంది మార్గాలతో బయటకు వెళుతున్నాం కాబట్టి శత్రువులు మనల్ని ఏమన్నా అడ్డగిస్తారేమో, రాజు దగ్గర సేఫ్టీ కొరకు కొంతమంది సైన్యాన్ని అడుగు, వాళ్ళు మన కాపలాగా ఉంటారు, మన చేరవలి స్థలానికి చేర్పించి వాళ్ళు తిరిగి వచ్చేస్తారు, అడిగితే తప్పేముంది అని అన్నాడు. అందుకు ఈయన ఏమంటున్నాడంటే, మార్గం శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునకు కావాలని మనవి చేయటకు సిగ్గు నాకు తోచెను అని అన్నాడు. సిగ్గేస్తుందండి ఇప్పుడు. హల్లెలూయా. ముందేమో దేవుడు ఉన్నాడు గొప్పగా అని అన్నాడు, కానీ రాజు దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమవుతుంది, ఎజ్రా గారు ఒకసారి వెళ్ళి అడగండి, ఒక మాట అడగండి, రాజుగారు సహాయం చేస్తాడు. మనకు 70 సంవత్సరాలు విడుదల ఇచ్చేసాడు కదా, 7 సంవత్సరాలు అయిన తర్వాత విడుదల ఇచ్చాడు, మందిరం కట్టుకోవడానికి కావలసినటువంటి మెటీరియల్ ఇచ్చాడు, అన్నీ మనకు సదుపాయం చేస్తామన్నాడు. రాజుగారు చాలా మంచి మనస్సు కలిగినటువంటి వాడు, అటువంటి మంచి మనస్సు కలిగినటువంటి మాట అడిగితే తప్పేం లేదు కదా అని చెప్పి వెళ్ళి అడిగారు. అడిగితే ఈ ఎజ్రా ఏం చేశాడంటే, అయ్యా ముందుగానే నేను మన దేవుడి యొక్క గొప్పతనాన్ని చెప్పాను, నేను మా దేవుడు ఎంత గొప్పవాడో చెప్పాను, మన దేవుడి యొక్క గొప్ప కార్యక్రమాలు చెప్పాను నేను, ఆయన పరాక్రమశాలి, ఆయన వీరుడు విక్రమార్కుడు, చాలా గొప్పవాడని చెప్పాను. కానీ ఈ సమయంలో ఇప్పుడు కనుక నేను వెళ్ళి రాజుగారిని అడగాలంటే నాకు సిగ్గేస్తున్నది అని అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో నేనేం చేస్తానంటే, కొంతమంది టైంలో వెళ్ళినప్పుడు పాస్టర్ గారు కాస్త భోజనం పెడతాను, తినండి, తిని వెళ్ళండి, టైం 12-1 గంట అవుతుంది కదంటే నేనేం చేస్తానంటే బడాయికి 3:30-4 దాకా తిన్నాను అంటున్నాను. హెచ్చులకి మిమ్మల్ని గురించి చెప్పట్లేదమ్మా, నా బడాయి నేను చెప్పుకుంటున్నాను, దేవుని స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. హల్లెలూయా. చుట్టం ఆకలి ఎవరికి తెలుస్తుందండి? చుట్టం ఆకలి మంచానికి తెలుస్తుందంట. వాడు వచ్చి పొద్దున వస్తాడు, పడుకొని ఒక దుప్పటి తిండేసి పడుకుంటాడు. పడుకొని ఉంటే వాడు చుట్టం కదా, ఇంటికి వచ్చి ఎలా చుట్టం వచ్చాడు, అన్నం తింటాడంటే అప్పుడైనా అంటే టైం కాలేదని అంటుంటాడు. ఇంకా అప్పుడైనా అని ఎండబెట్టుకొని అట్నే పడుకొని ఉంటాడు. కొన్ని సందర్భాల్లో పిల్లరా మనం ఏం చేస్తామంటే, మనము హెచ్చులు పోతూ ఉంటాం, బడాయి పడుతూ ఉంటాం. బడాయి అంటే ఎజ్రా గారు అట్లాగే అన్నాడు అనుకుంటాను నేను. బడాయి కాదు, కానీ దేవుని పట్ల ప్రగాఢమైనటువంటి విశ్వాసము కలిగిన వాడు అయినప్పటికీ కూడా తను ఏం చేశాడంటే, రాజుగారి దగ్గరికి వెళ్ళి అడగాలి అంటే ఏమైంది అంటున్నాడు ఆయన, సిగ్గు నాకు తోచెను, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మళ్ళా ఉపవాసం ఉండాల్సి వచ్చింది. అయ్యా ఫస్ట్ విడుదల కోసం ఉపవాసం ఉన్నాము, విడుదలైన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళాలంటే మళ్ళా ఉపవాసం ఉండాల్సి వస్తుంది. అంటే కొన్ని సందర్భాల్లో ప్రియులారా మనం ఏం చేస్తూ ఉంటామంటే, గౌక్కన మనం నోరు జారిపోతూ ఉంటాం, నోరు జారి ఏమో బడాయిపోతూ ఉంటాం చేద్దామని. కానీ ఈ మాట ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనకు మేలు చేసినటువంటి వాళ్ళ దగ్గర తొందరపడి మాట్లాడకూడదు. ఇదే మాట ఇందులో నీతి. ఎవరైనా మనకు ఉపకారం చేసేవాళ్ళు ఉంటే, ఎవరైనా మనకు మేలు చేసేవాళ్ళు ఉంటే, ఎవరైనా మనకు సహకరించేవాళ్ళు ఉంటే, ఎవరైనా మనకు సహాయం చేసేవాళ్ళు ఉంటే, మన పట్ల ప్రేమ ఆప్యాయత కలిగిన వాళ్ళు కనుక ఉన్నట్లయితే వాళ్ళ దగ్గర మనము వాళ్ళని నిష్కారణంగా తుస్కారంగా వాళ్ళని తీసివేయకూడదు. అంత సింపుల్గా చీప్గా మాట్లాడకూడదు. ఎప్పుడో ఒకరోజు అవసరం వస్తుంది, ఎటువంటి వాడితో కూడా ఒకరోజు అవసరం వస్తుంది కదా. దేవుని పట్ల విశ్వాసం ఉంచు. అడిగింది రాజుగారు, అడిగింది ఎవరు? రాజుగారిని అడగడానికి మనము
సిగ్గుపడకూడదు. ఇన్ని సదుపాయాలు చేసిన వాడు కొరేషు రాజు, అబ్బాయి నేను పంపిస్తానని మాట ఇస్తాడు కదా, మరి ఎందుకు ఎజ్రా ఇట్లాగా అన్నాడు అని అంటే, ముందుగా నేను అనేసానయ్యా మా దేవుని గొప్ప గురించి. దేవుడిని పక్కన పెట్టేసి దేవుడిని తీసేమని కాదు, అక్కడ మనుషుల దయందును దేవుని దయందును కూడా మనము బ్రతకాలి సమాజంలో. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు కూడా అదే మాట చెప్తాడు. లూకా సువార్తలో ఏమంటాడంటే, ఆయన మనుషుల దయందును దేవుని దయందును ఇంకను ఎదుగుచుండును లేదా వర్ధిల్లుచుంటాడు. అంటే మనకేంటంటే దేవుని దయ కావాలి, పరలోకంలో దేవుడు సహాయం చేస్తాడు, భూలోకంలో మనుషుల యొక్క ప్రేమ, ఆప్యాయత, సహాయం, సహకారం మనకి ఎంతైనా అవసరం. ఎంతైనా మీకు పక్కన వాళ్ళతో మీకు అవసరం ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకు మాత్రం అందరితో అవసరమే. నేను ప్రతి వాళ్ళని కలుపుకుంటాను. మా షర్మిలాగా మా ఎప్పుడైనా బండి మీద కూర్చొని పోయి దారిలో ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ కూడా పాస్ గారు వందనాలంటే అంటుంటారు. ఈ వంటది వెనక కూర్చొని కూడా నీకు అందరూ తెలిసే, నీకు చాలామంది తెలిసే అంటుంటుంది, అంటుంటుంది. ఆమె గొరిగినట్టు గొరుగుతూ ఉంటుంది. ఏమో దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది తెలిసే తాత నీకు, ఆయన నీకెట్టా తెలుసు, ఈయన నీకెట్టా తెలుసు అంటుంటారు. మనము సమాజంలో ఉంటున్నాం కాబట్టి ప్రియులారా, సమాజాన్ని ప్రేమించాలి, దేవుని గౌరవించాలి. సమాజాన్ని గౌరవించాలి, దేవుని ప్రేమించాలి. నాకు ఎవరితో పని లేదు అనుకో, అందరితో పని. కానీ ఆ అవసరం వస్తే, అయ్యా రాజుగారు ఏదైనా అవసరం వస్తే మీ దగ్గరికి వస్తాంలే, మీ దగ్గర రాకపోతే ఎక్కడికి వెళ్తాం ఒక మాట అంటే పోయేది ఆ రోజు. కానీ ఈయన ఏం చేశాడంటే, మాకు దేవుడు ఉన్నాడే అని అన్నాడు. అంటే దేవుడిని తీసేమని కాదు నేను చెప్తున్నది, నా ఉద్దేశం అది కాదు. కానీ ఆయన రాజుగారు, దేవుడి తర్వాత దేవుడు, రాజు అంటే దేవుడి తర్వాత దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ సిగ్గే నాకు తోచినది. కొన్ని సందర్భాల్లో మనం ఏంటంటే, మనం వద్దన్న అమ్మాయి మళ్ళీ పోయి అడిగితే ఏమనుకుంటారు. సందర్భాలు ఎప్పుడైనా ఎదురైందా మీకు? ఎప్పుడైనా ఎదురైంది అంటే నాకు ఎదురైంది. వద్దులే అమ్మాయి, ఇప్పుడు వద్దులేపో అమ్మాయి, అవసరం లేదు మాకు అని అంటాం. అవసరం లేదనేటప్పటికి మళ్ళీ రోజుకో 2 రోజులకు వారం రోజులు మళ్ళీ ఆ వ్యక్తితోనే అవసరం. ఏ వ్యక్తినైతే మనం కాదనుకుంటామో, ఏ వ్యక్తినైతే తీసివేస్తామో, ఏ వ్యక్తి అయితే మనకి ఇష్టం ఉండదో ఆ వ్యక్తితోనే మనకు అవసరం పడింది. హల్లెలూయా. అటువంటి వాళ్ళతోనే మనకు పదే అవసరం పడింది. నీతో నాకేం పని, నాతో నీకేం పని అనుకొని ఎప్పుడు బ్రతకూడదు మనం. చూడండి, అదే 9వ అధ్యాయంలో మనం చదివినట్లయితే చూడండి, 9వ అధ్యాయం 9వ వచనంలో కూడా చక్కగా 5, 6 వచనాలు. 9వ అధ్యాయము 5, 6 వచనాలు చదవండి ఒకసారి. సాయంత్రపు అర్పణ వేళ శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రం పై దుప్పటి చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుటకు సిగ్గుబడి కిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధములు ఆకాశమంత ఎత్తుగా ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాజుగారిని అడగటానికి సిగ్గుపడ్డాడు. పాయింట్అవుట్ చేసుకోండి, రాజును అడగడానికి సిగ్గుపడ్డాడు. రెండో విషయం ఏంటంటే, దేవుని దగ్గర ప్రార్థన చేయటానికి కూడా సిగ్గుపడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర అడగటానికి కూడా ఏమవుతున్నాడండి? సిగ్గుపడతా ఉన్నాడు. ఎందుకు అలా సిగ్గుపడతా ఉన్నాడు? ఆ పాపం అంట మనిషికి అవమానం తీసుకొస్తుందంట. బైబిల్లో రాస్తాడు దేవుడు, పాపం అంట ప్రజలకు అవమానం తెచ్చును అని అన్నాడు. ఒక వ్యక్తి అవమానంగా ఎందుకు బ్రతుకుతున్నాడు, ప్రభు దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నాడు అంటే తన పాపాన్ని బట్టి తను ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు అని చెప్పి మనం గమనించాలి. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు భక్తుడైనటువంటి ఎజ్రా. ఏమని మాకు ఈరోజు అన్నాడు, హల్లెలూయా, హల్లెలూయా. మాకు సిగ్గే తగి ఉన్నది. కారణం ఏంటంట? సిగ్గుపడటానికి కారణం ఏంటంట? దేవుని దగ్గర, రాజుగారి దగ్గర, సహాయం చేసేటువంటి వ్యక్తి దగ్గర, మేలు పొందేటువంటి వ్యక్తి దగ్గర
ఆయన ఇస్తున్నటువంటి సహాయ సహకారాలను తీసుకోవటానికి ముందుగానే బెట్టు చేశాడు, తర్వాత సిగ్గుపడతా ఉన్నాడు. అయితే ఇప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు ఎజ్రా ఎట్లాగున్నాడు? ఇప్పుడు సిగ్గుపడి ఖిన్నుడనైపోయాడు. వస్త్రాలు చింపుకున్నాడంట, బట్టలు చింపుకున్నాడు. ఎందుకు సిగ్గుపడుతున్నా అంటే మా పాపాలు అట్లాగున్నాయి, మా దోషాలు అట్లాగున్నాయి, మా తలకు పైగా పొర్లి పారుతూ ఉన్నాయి. ఏమడుగుతాము దేవుని దగ్గర? ఏమడుగుతామండి? దేవుని దగ్గర ఏం మేలు పొందుకుంటాం? ఏది విడిచిపెట్టుకోకుండా, ఏది కూడా మనం దేవుని కొరకు త్యాగం చేయకోకుండా, దేవుని దగ్గర అనేకమైనటువంటి విషయాలు పొందుకోవలసినటువంటి మనము దేవుని దగ్గర ఎన్ని రకాలైనటువంటి అవమానాలు పడుతున్నామో తెలుసా ప్రియులారా? అడగాలండి, దేవుణ్ణి కూడా అడగాలంటే కొంతమంది ఏంటంటే తెగిచ్చేసి, ప్రభువా నువ్వు అడగమన్నావు కాబట్టి అడుగుతున్నావు, అడుక్కోమన్నావు కాబట్టి అడుక్కుంటున్నావు అని అంటుండ. కానీ ఎజ్రా ప్రార్థన చేసేటప్పుడు తనకేంటంటే తన పాపాలు, తన దోషాలు గుర్తుకొస్తూ ఉన్నాయి. హల్లెలూయా. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు దోషాలు, పాపాలు ఏం గుర్తురావండి, అవసరతలే గుర్తు వస్తూ ఉంటాయి, అక్కరతలే గుర్తు వస్తూ ఉంటాయి. నాకు ఇది అవసరంగా ఉంది ప్రభా, అది అవసరంగా ఉంది అని అడుగుతాం. కానీ నీ పాపాన్ని క్షమించమని అడగాలి మనం ప్రార్థన చేసే ముందు. సుంకరి పరిసేడు ప్రార్థన, రెండిట్లో ఏది గ్రేట్ చెప్పండి? సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. కారణం ఏంటి? ఆకాశము తట్టు కన్నులు ఎత్తుటకైనాను ధైర్యము చాలలేదంట. ఆకాశం వైపు కన్నులు ఎత్తి చూసి శాసించలేకపోయాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఒక్కోసారి మనము దేవుని యొక్క సముఖములో దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థనలు ఎట్లా ఉండాలంటే దేవునికి అంగీకారంగా ఉండాలి. అందుగురించి ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, ఇక్కడ 9వ వచనం చదువమ్మా. నిజముగా మేము దాసులమైతిమి, అయితే మా దేవుడవైన మా దాస్యములో మమ్మల్ని విడువక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనపరచిన మేము తెప్పరిల్లినట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలము తిరిగి బాగు చేయుటకు యోధా దేశమందు యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకు కృప చూపితివి. హల్లెలూయా. మా దేవా, ఇంత కృప నొందిన తర్వాత మేము నీకేమి చెప్పగలం నాయనా? ఇంత కృపనిచ్చావే. ఒకప్పుడు దరిద్రంలో ఉన్నామే, ఒకప్పుడు బానిసత్వంలో ఉన్నామే, ఒకప్పుడు అనామకులంగా ఉన్నామే, ఒకప్పుడు ఎన్నిక లేనటువంటి వారముగా ఉన్నామే, ఒకప్పుడు ఎవరు గౌరవించలేనటువంటి పరిస్థితిలో సమాజంలో మనం పోతూ ఉంటే, ముందు పోతూ ఉంటే వెనక తిట్టేటువంటి పరిస్థితిలో ఉన్నామే. కానీ ప్రభువా, ఎంత కృపనిచ్చినందుకు మేము ఏం చెప్పగలుగుతాం ప్రభువా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత కృపనిచ్చిన దేవునికి ఏం చెప్తామండి, ఏమి ఇస్తామండి? ఏంటంటే ఆ కృప తెప్పరిల్లినట్లుగా తెప్పరిల్లుకున్నారు. మళ్ళీ ఇంకా జీవితం మీద ఆశలు లేక, బ్రతుకు మీద ఆశలు లేక, కుటుంబాల మీద ఆశలు లేక, ఆరోగ్యాల మీద ఆశలు లేక, అనేకమైనటువంటి విషయాలు ఆశలు లేక ఏమైపోయాం మనము? తెప్పరిల్లినట్లు. హల్లెలూయా. తెప్పరిల్లినట్లుగా దేవుడు మనల్ని ఏం చేశాడంటే, తెప్పరిల్లటం అంటే ఏంటో తెలుసా? తెప్పరిల్లటం అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి ఏదైనా ఒక దెబ్బ తగిలి స్పృహ కోల్పోతాడు. ఎప్పుడైనా గుర్తుందో మీకు? వాడు స్పృహ కోల్పోయాడు అని అంటాం. ఆ స్పృహలోకి రావటానికి కోసము కొంత టైం తీసుకుంటుంది. తనకేం చేయాలి? సేద తీర్చి పరిచర్యలు చేసి, ముఖాన్ని నీళ్లు కొట్టి, కాస్త మంచినీళ్ళు తాపి, కాస్త విసనకర విసిరి, లేకపోతే ఫ్యాన్ కింద పెట్టి, ఏసీ రూమ్లో పెట్టి, కాస్త రికవర్ అయిన తర్వాత కళ్ళు తెరుస్తాడు. అమ్మ అని మాట్లాడతాడు. చూసారా? ఇప్పుడే కాస్త తెప్పరిల్లుకున్నాడు రా. ఒక 6 నెలలు, సంవత్సరము రోగిష్ఠుడైన తర్వాత, మంచాన్ని పడిన తర్వాత కాస్త బజార్లో తిరుగుతున్నాడు అనుకో, పర్వాలేదురా తెప్పరిల్లుకున్నాడు అని అంటారు. అంటే ఒక సమస్య, ఒక బాధ, ఒక ఇరుకు, ఒక ఇబ్బంది, ఒక వ్యాధి, వీటన్నిటి నుండి విడుదల కలుగజేసిన దాన్ని ఏమంటారంటే తెప్పరిల్లుట అని అంటారు.
అలాగే ఇశ్రాయేలీయులు కూడా దేవుని మందిరం కట్టుకోవటానికి దేవుడు ఏం చేశాడంటే కొరేషు ద్వారా తెప్పరిల్లు చేశాడు. తెప్పరిల్లు చేసినందుకు వెళ్ళేమంటున్నాడు, ఎంత కృప చూపున ప్రభా, నీకు మేము మా దేవా ఇంత కృప నొందిన తర్వాత మేమేమి చెప్పగలం ప్రభా? నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవు ఇచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతివి కదా. అయినా కానీ దేవుడు విడిచిపెట్టలేదు వాళ్ళకి. హల్లెలూయా, హల్లెలూయా. కృప తప్ప వేరొకటి లేదయా, ఏ కృప తప్ప వేరొకటి లేదయా, ఈ కృప తప్ప వేరొకటి లేదయా. దేవునికి మహిమ కలుగుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకమైనటువంటి విషయాలలో దేవుడు మనల్ని తెప్పరిల్లు చేస్తా ఉన్నాడు. అంటే ఎప్పటికప్పుడు కృపని, దేవుని కృప ప్రేమ ఏమిటంటే సిగ్గుపరచట్లేదు. ఈ సమస్య వచ్చింది, దీని నుండి బయటపడగలనా లేనని నిరుత్సాహపడినప్పుడు దేవుడు ఇంకొక మార్గాన్ని తెచ్చి సమస్య నుండి విడుదల కలుగజేసి ఆ యొక్క సమస్యను జటిలమైన దాన్ని తీసివేసి మనకు ఒక సుగమమైన మార్గాన్ని ఏర్పాటు చేసాడు. దాన్నే తెప్పరిల్లుట అంటారు. అనేక సమస్యలపై దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలంగా అనేకమైనటువంటి ఒడిదుడుకులు మనం ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అనేకమైనటువంటి సమస్యలు మనకు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో ఏమంటాడంటే, భక్తుడైనటువంటి పౌలు, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఎక్కడో నా వాక్యం చదివి సహాయం చేయండి, నేను ముగిస్తాను, బైబిల్ మూస్తాను. ఇవాటికి ఐదవ అధ్యాయము రోమపత్రిక 5వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. అమ్మా, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఇక్కడ ఏమంటున్నాడంటే, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది గనుక. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ ఎక్కడుందంటండి? హృదయములో ప్రేమ. ఎక్కడ ప్రేమ? హృదయంలో ఉండాలి. హృదయంలో ప్రేమ లేకుండా పైన మాటలు మాట్లాడితే ఉపయోగం ఉండదు. దేవుని ప్రేమ అనేటువంటిది క్రైస్తవ దేవుని బిడ్డలకి ఎక్కడ ఉంటుందండి? హృదయంలో ప్రేమ ఉంటుంది. హృదయంలో ప్రేమ ఉన్నది కాబట్టి, దేవుని యొక్క ప్రేమ మనలో ఉన్నది కాబట్టి, ఏ ఒక్క విషయాన్నైనా సరే మనం ఏం చేస్తూ ఉంటామండి? నిరీక్షిస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించేవాడు ఏం చేస్తాడంటండి? ప్రేమించేవాడు లెక్కలేని గాయం చేస్తాడు. మోసం చేసేవాడు లెక్కలేని మోసం చేసేవాడంట ఏమంటది? పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును, మేలుకోరి స్నేహితుడు గాయములు చేయి. ఇద్దరు ఎవరు బెటర్ అంటారు? మేలుకోరేవాడు గద్దిస్తాడు, దండిస్తాడు, హెచ్చరిక చేస్తాడు. ఎందుకు హెచ్చరిక చేస్తాడు? నా మేలు కొరకే కదా, నా మంచి కొరకే కదా. ఏదో ఉండదు ఇలా. ఇప్పుడు ఈయనకి ఏంది, ఇప్పుడు ఈయన దగ్గర ఎప్పుడు ఇంత కోపం చూడలేదు అని కారణం ఏదో ఉంటుంది పై మిస్టేక్. మేలు కోరేవాడు గాయం చేస్తాడు, కీడు చేసేటువంటి వాడు పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. ఎక్కడ లేని ప్రేమ వలగబోదు. ఎక్కడ అసలు నా తర్వాత నన్ను ఆయన ప్రేమించేవాడు ఎవరు లేరు, నీకు తెలుసు లేదు ఆ సంగతి అన్నట్టుగా ఉంటాడు. కానీ బట్ నీ కాళ్ళ కింద గోతులు తీస్తూ ఉంటాడు. విద్యార్థులు జాగ్రత్త. దేవుని బిడ్డలారా, నల్లని అన్ని నీళ్లు, తెల్లని అన్ని పాలు అనుకునేటువంటి అమాయకత్వంలో ఉండకూడదు. మనం ఈ మధ్యాహ్న కాలంలో భక్తుడైనటువంటి పౌలు గారు ఈ రోమ సంఘం రాస్తూ, దేవుని పరిశుద్ధాత్మ వల్ల దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది కనుక ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అని అన్నాడు. మనం సిగ్గుపడవండి, సిగ్గుపడవలసిన అవసరం లేదండి.
ఎజ్రా చూడండి, రాజుగారిని అడగాలంటే సిగ్గేస్తుంది నాకు అన్నాడు కదమ్మా. నాకు సిగ్గేస్తుంది అడగాలంటే ఏం అడుగుతాము అన్నాడు. ఇంటికైనా పోయి కొంచెం పచ్చడి అడిగామనుకో, ఎవరైనా ఉండమ్మా కాస్త కూర వేస్తాను తీసుకోమంటే, ఎందుకు మీ మీ అన్నయ్య మధ్యాహ్నం తలకాయ తీసుకొచ్చాడు, అదే కాలేదు ఇక్కడ అంటుండ బడాయి చెప్తుంటా. ఆయన పని నుంచి వచ్చేటప్పటికి తలకాయ కూర ఉండదు, ఏముండదు. ఓమే కాస్త పక్కింట్లోకి వెళ్ళేదనుకో, పచ్చడి ఒక కారం అడిగినామంటే ఏం అడుగుతాము, ఇందాక అడిగితే లేదని ఇందాక ఆమె మీద నెట్టుకుంటాం. విత్తామన్నా మంచిది, ఆమె మీద నెట్టుతాము. నెడతాము లేదు, అబద్ధం, నిజం చెప్పలేదు. నేనైతే నెట్టేస్తాను, ఎవరు తెలియని వాళ్ళ మీద పడేస్తాను. అట్లా ఉండకూడదు. దేవుని పట్ల నమ్మకం ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, దేవుని ప్రేమ కలిగి ఉండాలి. అందు గురించి దావీదు అంటే, ప్రభువా నేను శరణు చూచి ఉన్నాను, నన్ను ఎప్పుడు సిగ్గుపడిపోవు ప్రభు, నేను సిగ్గుపడినట్టయితే నీకు అవమానం వస్తుంది ప్రభు. ఇదే మన కాన్సెప్ట్. ఇది బైబిల్ గ్రంథంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విధానాలు చాలా ఉన్నాయరా. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క మాటలు విని భక్తులు ఎట్లా వెళ్ళారో మనం ఎట్లా వెళుతున్నాము, భక్తులు ఏ విధంగా దేవుని కృపను పొందుతున్నారు, మనం ఏ విధంగా అది అంతే. ఇదే పెద్ద భారం వైపేం కాదు. బైబిల్ ఆచరించడము, అనుసరించడము, యేసును వెంబడించడం అంటే అందుకే యేసు ప్రభు అంటాడు, నా కాడి సులువును నా భారము తేలిక. అదేంటి 150 కిలోలు ఉంది కదా ప్రభు అంటే, మోసే నువ్వు కదా నాయన, నేను మోసే. ఒక అతను ప్రయాణం చేస్తూ ఉన్నాడు, చేస్తూ 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 ఎడారిలో వెళ్తున్నాడు, అడవిలో వెళ్తున్నాడు. అడవిలో వెళ్ళేటప్పటికి కొంత దూరం వెనక్కి తిరిగి చూశాడు. నేను ఒక్కడే వెళ్తున్నాను ఇంత పెద్ద అడవిలో, ఇంత ధైర్యంగా అని చెప్పి అనుకుంటా ఉంటే అడవిలో ఉన్నటువంటి మాటలు కానీ మట్టి దారిలో పోతూ ఉంటే 2 కాలిబాటలు కనపడినాయి. 2 కాలిబాటలు కనపడేటప్పటికి చూశాడు, ఏమిటిది, నేను ఒక్కడనే వస్తుంటే 2 అడుగు జాడలు ఉన్నాయి, నాదో పక్కన ఇంకొకరు ఎవరో వస్తున్నారు అనుకొని ఆయన కొంచెం భయపడ్డాడు. ఆయన ప్రార్థన చేసి, ప్రభువా ఏమిటిది అని దేవుని స్తోత్రం అనుకున్నాడు. అయ్యా మీకు నేను తోడుగా వస్తున్నాను అని దేవుడు మాట్లాడాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడని చెప్పి ఆ 2 అడుగు జాడల్లో దేవుడు అనుకొని బయలుదేరాడు. ఇంకొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఇసుక, ఎడారి ప్రాంతం, భయంకరమైనటువంటి ఎడారి ప్రాంతంలోకి వెళ్తూ ఉన్నాడు. ఎడారి ప్రాంతంలో వెళ్తున్నాడు కానీ తన కాళ్ళు కాలటం లేదు. చూశాడు, మళ్ళా ఆ ఇసుక ఎడారి దాటిన తర్వాత వెనక్కి తిరిగి చూశాడు, ఒక్కొక్క మనిషి అడుగు జాడలే కనబడుతుంది. మళ్ళా ఏంటి ప్రభా, నన్ను వదిలేసావా ఇంత ఎడారిలో, చెట్లు చామలు నీడ ఉన్న దగ్గర అయితే పట్టుకున్నావు, ఇంత ఎడారి ప్రాంతంలో నన్ను వదిలేసావు ఏంటి అని చెప్పి మళ్ళా ప్రార్థన చేసి ప్రభుని అడిగాడు. ప్రభు ఇస్తున్న సమాధానం ఏంటంటే, ఒక పిచ్చోడా, ఆ కనబడే అడుగు జాడలు నావిరా, నేను నిన్ను భుజాల మీద ఎత్తుకొని ఎడారిలో నిన్ను నడిపిస్తున్నాను. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఎడారిలో నిన్ను స్నేహించేవాడను నేనే. ఎడారిలో స్నేహించేవాడని హోషతో మాట్లాడతాడు దేవుడు. నేను నిన్ను స్నేహిస్తున్నానయ్యా, ఎడారిలో కష్టకాలంలో నేను నిన్ను ఆదుకుంటాను, ఆదరిస్తాను. ఎడారిలో నీ కాళ్ళు కాలుతాయిరా బాబు, అందుకే నిన్ను నా భుజాలను, మరి ఇంత దూరం నడిచావు కదా, కాళ్ళకి ఏమన్నా ఆ మంట సెగ తగిలిందా, ఇసుక రేణు కాలిందా, మరి దర్జాలు నడిచి వచ్చావు, ఎట్లా నడిచి వచ్చావు, నువ్వు ఎట్లాగొచ్చావు? ఈరోజు ఈ స్థాయికి దేవుడు తీసుకొచ్చాడంటే ఎవరు తీసుకొచ్చారు? మహా ఎండకు కాలిన అరణ్యములో నేను నిన్ను స్నేహించేవాడను నేనే. అరణ్యంలో నిన్ను స్నేహితుడిగా చూసేవాడిని, ఎడారిలో నిన్ను నడిపించేవాడిని, సముద్రంలో కాపుదలు కాసేవాడిని. మరి ఇన్ని రకాలైనటువంటి కాపుదలు ఇచ్చినటువంటి దేవుడిని మనం ఆశ్రయించినప్పుడు మనం సిగ్గుపడాలంటే మన దేవునికి సిగ్గు. సామెతలు 12:4 ఇంటికి రోజుకు 2-3 సార్లు చదవండి బైబిల్ గ్రంథం. మగాళ్ళైతే ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం నుండి చదువుకుంటారండి. మగవాళ్ళు ఎఫ్ఎస్సి పత్రిక చదవండి, ఆడవాళ్ళు 12వ అధ్యాయం సామెతల గ్రంథం చదవండి.
లేకపోతే 31వ అధ్యాయం 10వ వచనం నుండి చదవండి. సామెతల గ్రంథం. మీ కుటుంబాలు ఎందుకు బాగుపడవచ్చు చూద్దాం. మీ కుటుంబాలు ఎందుకు సెటరేట్ అవ్వచ్చు చూద్దాం. గుణవతి అయిన భార్య దొరకట అరుదు. ఆడవాళ్ళకి చదవండి. మగవాళ్ళు ఎపిసి పత్రిక 5వ అధ్యాయం 22, 23, 24, 25 వచ్చాం చివరిదాకా చదవండి. ఏమని ఉంటుంది అక్కడ? స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి క్రీస్తు సంఘములకు శిరస్సై ఉండలాగున పురుషుడు తన భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే సంఘమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్య కూడా ప్రతి విషయములో పురుషునకు లోబడి ఉండవలెను. పురుషులారా మీరు కూడా మీ భార్యలు ప్రేమించండి. బుద్ధి తక్కువ మీకు. భార్యలు ప్రేమించరు మీరు. భార్య ప్రేమిస్తుంది నేను. బంధువులను వదిలేసి తల్లిదండ్రులు వదిలేసి భర్తే దైవం అని వస్తుంది. వీడు ప్రేమించడు. మిరపకాయ బజ్జీలతో కాలక్షేపం చేస్తూ ఉంటాడు. ఉల్లిపాయ పకోడీ, మిరపకాయ బజ్జీలు బాగా ఆదివారం నాడు బట్టవాడ వస్తే, శనివారం నాడు బట్టవాడ వస్తే ఒక పలావ్ ప్యాకెట్ తీసుకొని వచ్చి అమ్మాయి పలావ్ దీంతో కవర్ చేసుకుంటాము. కవరింగ్ చేసుకోవద్దు. కాపురాలు కవర్ చేసుకోవద్దండి. మంచి ప్యాకేజీ ఉండాలి మీ కుటుంబాల్లో. ప్రేమ, ఆప్యాయత, కనికరము, జాలి, ఒకరినొకరు ఆదరించుకోవటము, ఒకరినొకరు ప్రేమించుకోవటము, భార్యగా భర్త, భర్తకు భార్య సహకరించుకోవటము, సంఘంలో ప్రేమించటము, దేవుని గౌరవించటము, ఇవన్నీ ఒక డిసిప్లైన్, క్రమశిక్షణ. బైబిల్ గ్రంథంలో దేవుడు నేర్పిస్తున్నటువంటి క్రమం ఇది. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో మనం ఇవన్నీ చేయగలిగినప్పుడు మనం ఎందుకు సిగ్గుపడతామండి? సిగ్గుపడవలసిన అవసరం మనకేంటి? ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదండి? సిగ్గుపరచదు కదా. మరి సిగ్గు అవమానం ఎందుకు వస్తూ ఉంది? చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. కృప కలిగినటువంటి దేవుడు మనం నమ్ముకున్నాము. అటువంటి దేవునికి ఆశీర్వాదం ప్రభు. దావీదు వల్ల మమ్మల్ని కూడా ఎప్పుడు సిగ్గుపరచదు ప్రభు. ప్రార్థించి దేవుని కృపలో ముందుకు సాగుతాం. దేవుడి మాటలు దీవించగా ఆమె ఒక చిన్న ప్రార్థన చేయండి. క్లుప్తంగా చిన్న తండ్రి మహిమ పొందిన విధానాన్ని బట్టి మమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. మాట్లాడిన విధముగా తండ్రి, మా నిరీక్షణ వ్యర్థముగా పోదని సెలవిచ్చిన విధముగా ఆయన మమ్మల్ని మా కుటుంబాలను మీ చేతులకు సమర్పిస్తూ నజరేయుడు పరిశుద్ధుడు అయిన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా.